డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రకి మరియు తెలంగాణలో జరగబోయేటటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి గోల్కొండ నవాబుల పాఠంలో ఇంపార్టెంట్ బిట్ల గురించి అధ్యయనం చేద్దాం. ఈ బిట్లు ఇలాగే ఇవ్వకపోయినా వేరే టైప్లోనైనా ఇచ్చితే దాన్ని మనం ఆన్సర్ చేయటానికి దానికి ముందు వెనక పూర్వపరాలను మొత్తం కూడా ఇక్కడ అధ్యయనం చేద్దాం. అంటే ఆ బిట్టుని బిట్టుగా కాకుండా ఏ టైపులో ఇచ్చినా కూడా ఆన్సర్ వచ్చేటట్టుగా చేసుకుందాం. ఓకేనమ్మా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి సమాచారం నీకు కావాలనుకుంటే ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ అనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మనం ఆన్సర్లు చూసినట్టయితే కులీ కుతుబ్ షాను ఓడించినటువంటి విజయనగర చక్రవర్తి ఎవరు అన్నాడు. ఓకేనా. కులీ కుతుబ్ షాను సుల్తాన్ కులీ కుతుబ్ షా అంటారు. ఈయనే గోల్కొండ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. 1512వ సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని స్థాపించింది కులీ కుతుబ్ షా. ఇతన్ని ఓడించే విజయనగర చక్రవర్తి ఎవరు అన్నాడు. విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి 1680 వరకు ఉంది. ఈ మధ్యకాలంలో అంటే గోల్కొండ రాజ్యము విజయనగర సామ్రాజ్యం రెండు సమకాలీన రాజ్యాలు. ఎందుకంటే కుతుబ్ షా రాజ్యం అంటే గోల్కొండే కదా. వీళ్ళు 1512 నుంచి 1680వ సంవత్సరం వరకు అంటే విజయనగర సామ్రాజ్యం ఇవి కొద్దో గొప్ప తేడాతో పరిపాలన చేయబడినటువంటి రాజ్యాలు. అయితే కులీ కుతుబ్ షాను ఓడించిన విజయనగర చక్రవర్తి ఎవరు అన్నాడు. అంటే రెండవ దేవరాయల అంటే సంగం వంశానికి చెందినటువంటి రెండవ దేవరాయల కృష్ణదేవరాయలు అంటే తులువు వంశానికి చెందినటువంటి కృష్ణదేవరాయల లేకపోతే అచ్యుత్ దేవరాయల. ఈయన కూడా తులువు వంశానికి చెందిన వ్యక్తి. అచ్యుత్ దేవరాయల, సదాశివరాయలు ఈయన వీళ్ళు ముగ్గురు తులువు వంశానికి చెందినటువంటి వాళ్ళే. మరి కృష్ణదేవరాయలను ఓడించి ఈయన కులీ కుతుబ్ షాను ఓడించినటువంటి విజయనగర పరిపాలకుడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు. ఈయన కుతుబ్ షాహీ చక్రవర్తి అయిన సుల్తాన్ కులీ కుతుబ్ షాకి సమకాలీకుడు. అందువల్ల కృష్ణదేవరాయలు తన రాజ్య విస్తరణ కోసం కులీ కుతుబ్ షాను కూడా ఓడించాల్సి వచ్చింది. ఎలా ఓడించాడు? ఆయన ఒక్కడిని ఇండివిజువల్గా ఓడించిండా అంటే కాదు. విజయనగర సామ్రాజ్యం అంటే కృష్ణదేవరాయలు హంపి విజయనగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్న సమయానికి బహమనీ రాజ్యం ఓకేనమ్మా బహమనీ రాజ్యం అనేటటువంటిది 5 ముక్కలుగా విడిపోయింది. ఆ 5 ముక్కల్లో అహ్మద్ నగర్ ఒకటి, బీజాపూర్ ఒకటి, బీదర్ ఒకటి, బీరార్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే గోల్కొండ రాజ్యం. ఈ గోల్కొండ రాజ్యానికి ఈ 4 రాజ్యాలు బహమనీ రాజ్యాలు కదా. వీటికి విజయనగర సామ్రాజ్యానికి అసలు పడేది కాదు. ఎందుకంటే ఇదేమో హిందూ రాజ్యాలు, అయ్యేమో ముస్లిం రాజ్యాలు. అదొకటి ప్రాబ్లం. రెండోది ఏంటంటే విజయనగర రాజ్యానికి బహమనీ రాజ్యానికి బీజాపూర్ వాళ్ళకి ఫస్ట్ నుంచి కక్ష. ఎందుకు కక్ష అంటే పక్కన రాయచూరు అంతర్వేది అని ప్రాంతం ఉంటుంది. ఈ రాయచూరు అంతర్వేది ప్రాంతంలో పంటలు బాగా పండటం వలన అది మాదంటారు బీజాపూర్ వాళ్ళు, అది మాదంటారు విజయనగర చక్రవర్తులు. అంటే ఈ గొడవతో పాటు మతపరమైనటువంటి గొడవ కూడా ఉన్నది. అందుకని కృష్ణదేవరాయలను ఓడిస్తే పేడాబోద్దని చెప్పి ఈ 5 రాజ్యాలు కూటమిగా తయారయ్యి కృష్ణదేవరాయలతో దివానీ యుద్ధం ఓకేనా దివానీ యుద్ధం అని ఒక యుద్ధం చేస్తే కృష్ణదేవరాయలు వీళ్ళందరినీ ఘోరంగా ఓడించాడు. ఏ యుద్ధంలో ఓడించాడు? దివానీ యుద్ధంలో ఓడించాడు. అంతేకాదు ఆ యుద్ధం అయిపోయిన తర్వాత సైలెంట్గా ఉండక వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ గోల్కొండ కుతుబ్ షాహీ కులీ కుతుబ్ షాను బీజాపూర్ చక్రవర్తి ఆదిల్ షా వీళ్ళు ఇద్దరు కలిసి ఏం చేశారంటే మళ్ళీ కోవెలకొండ అనే ప్రాంతంలో కృష్ణదేవరాయలతో యుద్ధం చేశారు. చేస్తే ఆ యుద్ధంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళిద్దరిని ఓడించాడు. అంటే కృష్ణదేవరాయల చేతిలో కులీ కుతుబ్ షా అనే చక్రవర్తి 2 సార్లు ఓడిపోయాడు. దివానీ యుద్ధంలో ఓడిపోయాడు, కోవెలకొండ యుద్ధంలో ఓడిపోయాడు. ఈ దెబ్బతో సర్దుకున్నాడు. నా తెలంగాణలో దేవరకొండ, భువనగిరి, గోల్కొండ ఈ 3 రాజ్యాలు ఉంటే సరిపోతాయి, రాజ్య విస్తరణ వద్దు, ఉన్న రాజ్యాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి కృష్ణదేవరాయలు జీవించి ఉన్నంతకాలం సైలెంటుగా 3 ఏరియాలు ఏది దేవరకొండ, భువనగిరి, గోల్కొండ ఈ 3 ఏరియాలు నాకు ఉంటే చాలనుకొని సైలెంట్గా ఉండిపోయాడు కులీ కుతుబ్ షా. ఈ కులీ కుతుబ్ షా 1500
12 నుంచి 1543 వరకు పరిపాలన చేశాడు. అప్పుడు కృష్ణదేవరాయలు జీవించి ఉన్నంతకాలం కొద్ది సైలెంట్ అయ్యాడు. తర్వాత ఏం చేశాడంటే కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత రాజ్య విస్తరణ మీద దృష్టి పెట్టాడు కులీ కుతుబ్ షా. ఇంత స్టోరీ ఉంది, బాగా గమనించండి. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంది? డైరెక్ట్ ప్రశ్న. కులీ కుతుబ్ షాని ఓడించిన విజయనగర చక్రవర్తి అంటే శ్రీకృష్ణదేవరాయలు అనొచ్చు. కానీ ఎంత స్టోరీ ఉంది చూడండి. దివానీ యుద్ధం వచ్చింది, కోవెలకండు యుద్ధం వచ్చింది, 5 బహమనీ రాజ్యాలు కృష్ణదేవరాయలతో ఎందుకు కయ్యానికి కాల్దు వినియోగం వచ్చింది. కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు, సదాశివరాయలు తులువు వంశానికి చెందిన వాళ్ళన్న విషయం మీకు తెలిసింది. రెండవ దేవరాయలు సంగం వంశానికి చెందినవాడు, అతను ఆ వంశంలోని గొప్పవాడన్న విషయం కూడా మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా, ఇది దీనికి సంబంధించిన విషయం. నెక్స్ట్ చూడండి, కులీ కుతుబ్ షాకు సమకాలీన మొఘలు చక్రవర్తులు ఎవరు అన్నాడు. ఇప్పుడు మొఘలు చక్రవర్తుల గురించి అడుగుతుండు. కులీ కుతుబ్ షా ఎప్పటి నుంచి పరిపాలన చేసిండు? 1512 నుంచి 1543 వరకు పరిపాలన చేసిండు. ఈ కులీ కుతుబ్ షాకి మొఘల్ చక్రవర్తులు ఎవరు సమకాలికులు అంటే, అసలు మొఘల్ రాజ్యం ఎప్పుడు వచ్చింది? 1526లో బాబరు నవంబర్ 21వ తారీఖు నాడు ఢిల్లీ చక్రవర్తి అయిన ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ వంశాన్ని స్థాపించాడు. బాబర్ 1526 నుంచి 1530 వరకు పరిపాలన చేశాడు. అంటే బాబరు కులీ కుతుబ్ షాకు సమకాలీకుడు అవుతాడు. నెక్స్ట్ చూడండి, ఈయన 1543 కదా. మళ్ళీ తర్వాత బాబర్ తర్వాత ఎవరు వచ్చారు? హుమాయూన్ వచ్చాడు. హుమాయూన్ ఎప్పటి నుంచి పరిపాలన చేసిండు? 1530 నుంచి 1540 వరకు ఫస్ట్ టైం పరిపాలన చేసిండు. ఫస్ట్ టైం అని ఎందుకంటున్నానంటే హుమాయూన్ 2 సార్లు పరిపాలన చేసిండు. 1530 నుంచి 40 వరకు 10 ఇయర్స్ పరిపాలన చేసిండు. మళ్ళీ తర్వాత 1555 నుంచి 56 వరకు రెండోసారి పరిపాలన చేసిండు. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంది? కులీ కుతుబ్ షాకు సమకాలీన మొఘలు చక్రవర్తులు అంటే బాబరు వెనక సమకాలీకుడు, హుమాయూను వెనక సమకాలీకుడు. ఇట్లా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. చూడండి, బాబరు హుమాయూన్ అంటే ఇక్కడ ఏమేమున్నది? ఇక AB అర్థమైనా? బాబరు హుమాయూన్ అనేటటువంటి వ్యక్తి వెనక సమకాలీకులని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విద్యార్థులు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి రాజవంశంలో గొప్ప చక్రవర్తులని ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రతి రాజవంశము ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలన చేశారనేది కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఇయర్స్ కనుక మనకు గుర్తుంటే మనకి కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ ఈజీగా దొరుకుద్ది. ఒకటి. రెండోది, ఆ ఇయర్స్ గుర్తుండటం వల్ల ఆ సమకాలీన రాజులు ఎవరెవరు అనేది కరెక్ట్గా మనం పెట్టడానికి వీలవుతుంది. దానివల్ల ఎక్కువ మార్కులు సంపాదించుకోవటానికి వీలవుతుంది. అలా అని అన్ని రాజవంశాల గురించి కాకపోయినా చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాజవంశాలు, ఆ రాజుల గురించి ఢిల్లీ సుల్తాన్లు కానీ, మొఘల్ చక్రవర్తులు కానీ, గోల్కొండ కుతుబ్ షాహీలు కానీ, నిజాం నవాబులు కానీ, కాకతీయ చక్రవర్తులు కానీ, విజయనగర చక్రవర్తులు కానీ, ఇలాంటి వాళ్ళ ఇయర్స్ను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నమ్మా. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, రాజవంశం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు మొత్తం పరిపాలన చేసింది ఒకటి. మళ్ళీ ఇండివిజువల్గా రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారనేది గుర్తుపెట్టుకోండి. ఓకే కదా. నెక్స్ట్, రాచకొండ మరియు దేవరకొండలను పరిపాలించిన వెలమరాజులను వరంగల్పై ఆధిపత్యం ఉన్న సితాబ్ ఖాన్ సీతాపతిరావుని ఓడించిన కుతుబ్షాహీ సుల్తాన్ ఎవరు అన్నాడు. చూడండి, రాచకొండ మరియు దేవరకొండలను పరిపాలించిన వెలమరాజులను వరంగల్పై ఆధిపత్యం ఉన్న సితాబ్ ఖాన్ సీతాపతిరావుని ఓడించిన కుతుబ్షాహీ నవాబ్ ఎవరు అన్నాడు, సుల్తాన్ ఎవరు అన్నాడు. అంటే చూడండి, కులీ కుతుబ్ షానా, జంషీద్ కుతుబ్ షానా, ఇబ్రహీం కుతుబ్ షానా, మహమ్మద్ కులీ కుతుబ్ షానా అంటే కులీ కుతుబ్ షా అనేటటువంటి వాడు, అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా అంటారు. ఆయనే ఈ గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన వీళ్ళను ఓడించాడు. ఎందుకు ఓడించాడు ఏందనే విషయం చూస్తే నేను ఇందాకనే చెప్పాను. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేసేటప్పుడు ఈయన ఏం చేసిండయ్యా అంటే 1509, 1529 మధ్యకాలంలో మన తెలంగాణ ప్రాంతానికి దండయాత్రకు వచ్చి సితాబ్ ఖాన్ అని చెప్పి ఒక నవాబు ఉండేవాడు. ఈయన 2 ప్రాంతాలను పరిపాలన చేస్తుండు. ఖమ్మము నెక్స్ట్ వరంగల్, ఈ 2 ప్రాంతాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. సితాబ్ ఖాన్, వీరినే సీతాపతిరావు అంటారు. ఈ సితాబ్ ఖాన్ హ్యాండ్ ఓవర్లో ఖమ్మం కిల్లా, వరంగల్ కిల్లా ఉన్నాయి. అయితే కృష్ణదేవరాయలు తన దిగ్విజయాలను చేసుకుంటూ 1516లో మన తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అనంతగిరి దుర్గాన్ని ఆక్రమించాడు.
తర్వాత ఖమ్మం కిల్లా అనంతగిరికి దగ్గరని తెలిసి అక్కడికి రాబోతున్నాడు. ఆ సమయంలో ఖమ్మం కిల్లాని వరంగల్ని పరిపాలన చేస్తుంది ఎవరు అని తెలుసుకున్నాడు. సితాబ్ ఖాన్ అని పేరు వినపడ్డది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజుల్లో మన భారతదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులు వాళ్ళు హిందువులు అయితేనేమో ఇస్లాం చక్రవర్తుల పేర్లు లిస్టులో రాసుకునేవాళ్ళు. నేను ఎవరెవరి మీదకి యుద్ధాన్ని పోవాలి, వీడు ఇస్లాం మతం ఓడంట, వాళ్ళని ఓడించాలి అని అట్లా లక్ష్యం పెట్టుకునేవాళ్ళు. అదే ముస్లిం చక్రవర్తి అనుకోండి, హిందువుల పేర్లు రాసుకునేవాడు ఎవరెవరిని ఓడించాలని. ఇప్పుడు విషయం ఏంటంటే సితాబ్ ఖాన్ అనగానే కృష్ణదేవరాయలకు అర్థమైంది, వీడు పక్కా ఇస్లాం మతం ఓడి ఈయన ఓడించాలని చెప్పి బయలుదేరుతుండు. ఆ విషయం సితాబ్ ఖాన్కి తెలిసింది. శ్రీకృష్ణదేవరాయలు నా మీదకి యుద్ధానికి రాబోతున్నానని తెలిసి ఆడేం చేసిందంటే మన కులీ కుతుబ్ షాకి వర్తమానం పంపించాడు, అన్న నన్ను ఓడించడానికి కృష్ణదేవరాయలు అనేవాడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి వస్తుండు, వాడు నన్ను ఓడించిందంటే నెక్స్ట్ ట్రిప్ నీ మీదే అత్తడు, అందుకని మన ఇద్దరం ఇస్లాం చక్రవర్తులం కాబట్టి మనం వెళ్ళి వాడిని ఓడిద్దాం అన్నాడు. వీడే ఉన్నాడంటే ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు నన్ను దన్నిండు, ఇప్పుడు అవసరం 3వసారి దన్నించుకోవటం, నేను రాను, అసలు నేను ఇక్కడ ఉన్నాను అనుకో, మాకు వాడిని నువ్వు ఎదుర్కో, లేకపోతే ఓడిపోయినట్టు సామంతుడు ఒప్పుకో అని చెప్పాను. గమ్మత్తు ఏంటంటే సితాబ్ ఖాన్ అసలు పేరు సితాబ్ ఖాన్ కాదు, వాడి పేరు సీతాపతిరావు. వాని బాధ ఏంటంటే నా చుట్టూ బీజాపూరు, బీదరు, బీరారు, మహమ్మద్ నగరు, గోల్కొండ ఉన్నాయి, నేను సీతాపతిరావు అని పేరు పెట్టుకుంటే వీళ్ళు వచ్చి ఇన్స్టాల్మెంట్లో నన్ను దంతరు, అందుకని సితాబ్ ఖాన్ నేను పేరు పెట్టుకుంటే చుట్టూ ఉన్న ఇస్లాం చక్రవర్తులంతా వీడు కూడా ఈ తమ్ముడు కూడా ఇస్లామోడే అని చెప్పి నా జోలికి రాకుండా ఉంటారని చెప్పి వాడు సితాబ్ ఖాన్ అని పేరు పెట్టుకుండు. విచిత్రం ఏంటంటే వీడు నిజంగా ఇస్లాం చక్రవర్తి అని కృష్ణదేవరాయల లిస్టులో పోయిండు. ఈ విషయం కృష్ణదేవరాయలకి చెప్తే ఎట్లా చెప్పపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ అని చెప్పి ఆలోచిస్తుండు. కులీ కుతుబ్ షా సహాయం చేయనన్నాడు ఎవరికి, సితాబ్ ఖాన్కి. అప్పుడు కృష్ణదేవరాయలు ఖమ్మం కిల్లాకి యుద్ధానికి పోయేసరికల్లా సీతాపతిరావు చెప్పిండు, అన్న నేను ఆల్రెడీ నీకు సామంతుడిని అయిపోయా, మన ఇద్దరికి యుద్ధమే వద్దు, ఆల్రెడీ నేను సామంతుడిగా నిన్న మధ్యాహ్నం నుంచే మొదలుపెట్టా నీకు ఉండటం, అందుకని నీకు నాకు యుద్ధం వద్దని చెప్పి ఒక మాట చెప్పిండు. అసలు నా పేరేందో తెలుసా, సీతాపతిరావు, నేను కావాలని సితాబ్ ఖాన్ అని పేరు పెట్టుకున్నా, నువ్వు హిందూ మతం వాడివి, నేను హిందూ మతాన్ని వాడిని అంటే నువ్వు ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావురా అంటే, ఏం చేయను నువ్వు ఒక్కసారే వస్తావు, వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో చుట్టూ నా పక్క నువ్వు చేరి తంతా ఉంటారు, అవసరమా అని చెప్పి నేను సితాబ్ ఖాన్ అని పేరు పెట్టుకున్నా అని చెప్తే అప్పుడు కృష్ణదేవరాయలు సామంతుడిగా వాడిని అంగీకరిస్తాడు. ఒక విషయం ఏంటంటే కృష్ణదేవరాయల దగ్గర ఒక వీక్నెస్ ఉంటుంది, ఎవరినన్నా ఓడిద్దామని చెప్పి ఆగా మేఘాల మీద పోతాడు సైన్యాన్ని వేసుకొని. ఎవడన్నా వాడు ఎమ్మటే ఆ శత్రువు అనేవాడు కృష్ణదేవరాయలని కొద్దిగా పొగిడి, అన్న నువ్వు మంచోడివి, నువ్వు సాహితీ సమరంగా సార్వభౌముడివి, నువ్వు ఆంధ్రభోజుడు అని పొగిడితే ఎమ్మటే సైన్యాన్ని చెప్తాడు, సామానంతలు అనబెట్టండి ఇక బోదాం అంటాడు. అదేంటి సార్ మనం యుద్ధానికి పోయినామంటే వాడు ఆ లెవెల్లో పొగుడుతుంటే యుద్ధం ఎట్లా చేస్తారా, పదం పని అనే రకం అనమాట. అందుకని సితాబ్ ఖాన్ కృష్ణదేవరాయలకి అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పేసరికల్లా కృష్ణదేవరాయలు నువ్వు నాకు సామంతుడిగా ఉండరా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విధంగా కృష్ణదేవరాయలు సితాబ్ ఖాన్ని ఓడించాడు కదా. ఇప్పుడు స్టోరీ చూడండి. కృష్ణదేవరాయలు 1529లో చనిపోయిండు. చనిపోగానే చూడు వీడేం చేసిండు, మన కులీ కుతుబ్ షా ఏం చేసిండంటే సితాబ్ ఖాన్ మీదకి యుద్ధానికి పోయిండు. ఎందుకంటే కృష్ణదేవరాయలకి ఖమ్మం వరంగల్ వాడు ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు నాకు ఇవ్వరా అని చెప్పి, ఎట్లాగూ తన శత్రువైన కృష్ణదేవరాయలు లేడు కాబట్టి ఇక దూకుడు పెంచాలని చెప్పి మన సుల్తాన్ కులీ కుతుబ్ షా సితాబ్ ఖాన్ మీదకి యుద్ధానికి పోయిండు. సితాబ్ ఖాన్ని ఓడించాడు. ఖమ్మం కిల్లాని, వరంగల్ కిల్లాని ఆక్రమించుకున్నాడు. అంటే సితాబ్ ఖాన్ని ఓడించిందంటే అవి ఆక్రమించుకున్నట్టే. నెక్స్ట్ చూడండి, రాచకొండ మరియు దేవరకొండ, వీటిని వెలమ దొరలు, ఓకేనమ్మా, వెలమ దొరలు అనే దొరలు పద్మనాయకులు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేస్తుంటే వాళ్ళని ఓడించాడు. మొత్తానికి తెలంగాణ మొత్తాన్ని కూడా ఏకం చేసిన గోల్కొండ చక్రవర్తి ఎవరయ్యా అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా. దీన్ని కులీ కుతుబ్ షా అనే పేరుతో పిలుస్తారు. మా దొడ్డ ప్రభు అంటారు, అంటే మా మంచి పరిపాలకుడి అని చెప్పి తెలుగు ప్రజలంతా కూడా మా దొడ్డ ప్రభు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి కులీ కుతుబ్ షా. ఓకేనమ్మా, ఇంత స్టోరీ ఉంది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోండి, కృష్ణదేవరాయలు యుద్ధాలు చేస్తున్నంత కాలం మన కులీ కుతుబ్ సైలెంట్గా ఉన్నాడు. దేవరకొండ, భువనగిరి, గోల్కొండ వరకు ఉంటే చాలనుకున్నాడు. కృష్ణదేవరాయలు పోయిన తర్వాత తెలంగాణ మొత్తాన్ని కూడా తన పరిధిలోకి తెచ్చుకోవటానికి ఈ యుద్ధాలను ఓడించి వాళ్ళ ప్రాంతాలను ఆక్రమించాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇబ్రహీం కులీ కుతుబ్ షా తన అన్న అయిన జంషీద్ కుతుబ్ షాపై ఎవరి సహాయంతో యుద్ధం ప్రకటించి పరాజయం పొందాడన్నాడు.
ఓకేనా. ఇబ్రహీం కుతుబ్ షా తన అన్నయ్య జంషీద్ కుతుబ్ షాను ఎవరి సహాయంతో యుద్ధం ప్రకటించి పరాజయం పొందాడు అన్నాడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్లు చూడండి. సదాశివరాయలు, బీదర్ సుల్తాన్ అయిన అలీ బరీదు, యూసఫ్ ఆదిల్ షా, ఇస్మాయిల్ ఆదిల్ షా అన్నాడు. అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక చూడండి, కులీ కుతుబ్ షా ఫౌండర్ ఆఫ్ కుతుబ్ షా డైనాసిటీ. ఇతడు 1512 నుంచి 1543 మధ్యకాలంలో పరిపాలన చేస్తున్నప్పుడు ఈయనకున్న కొడుకుల్లో ఒకడు జంషీదు. వీడు మాట్లాడితే ఏమంటాడంటే, డాడీ ఎప్పుడు పోతావు డాడీ అని చెప్పి బెదిరించేవాడు. ఎందుకురా అంటే, నీ తర్వాత నేనే చక్రవర్తి కావాలి డాడీ, దయచేసి నువ్వు తొందర పోవా అని బెదిరించేవాడు. అది బాధలు పడలేక వీడిని జైల్లో పెట్టిండు, గోల్కొండ కోటలో బంధించి వీని కొడుకుల్లో బెస్ట్ కొడుకు ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా. అంటే మానవత్వం కలిగిన వాడు, మంచి మనిషి, ఇతడే నాకు వారసుడు అని చెప్పి ఈయన పిలిపించి దేవరకొండకు ప్రతినిధిని చేసిండు. బిడ్డ, నా తర్వాత నువ్వే చక్రవర్తివి, ప్రజలకి పరిపాలన ఎట్లా చేయాలో నీకు చూపిస్తాను, అందుకని నువ్వు ప్రస్తుతానికి దేవరకొండకి నా ప్రతినిధిగా ఉండరా అని చెప్పిండు. ఆ సమయంలో జంషీద్ గారికి అర్థమైంది, మా నాన్న నన్ను కాకుండా మా తమ్ముడిని చక్రవర్తిని చేయబోతుందని చెప్పి జంషీదు జైల్లోనే ఉండి వాడికి రోజు అన్నం పెట్టేటటువంటి వాడి పని మనిషి ఉంటాడు కదా, పని మనిషిని రెచ్చగొట్టిండు. ఎన్నాళ్ళని నువ్వు ఈ పని చేస్తావురా నిద్రమొక్కడా, నా మాటిను, నువ్వు నేను చక్రవర్తి అయ్యాక నీకు మంచి పోస్ట్ ఇస్తా అని చెప్పిండు. వాడి పేరు హందాని, వీడికి పని మనిషిగా ఉండేవాడు హందాని అని వాడికి చెప్పి, నువ్వు మా అయ్యని నరుకు, నువ్వు బయటికి పోతావు కాబట్టి, నీకు అవకాశం ఉంది కాబట్టి మా నాన్నని నరికేయి, నేను చక్రవర్తి అవుతా, అప్పుడు నీకు మంచి పోస్ట్ ఇస్తా అని చెప్తే వీడిని హిప్నాటిజం చేసిండు. అయ్యగారు మన వల్ల అయిద్దా, నేను పని మనిషిని, మీ నాన్న నేనెట్లా చంపుతానంటే, ఒరి పిచ్చోడ నువ్వు చేస్తావురా అని హిప్నాటిజం చేసి 7th సెన్స్ సినిమాలో కనుక విలన్ గాడు ఇట్లా చూడగానే ఎమ్మటి వేరేవాడు తనుకొని చచ్చినట్టు ఈడు కూడా హిప్నాటిజం చేస్తే అప్పుడు పోయి పాపం ఈయన కులీ కుతుబ్ షా జామా మసీద్ అనేటటువంటి మసీదు కట్టించుకుంటూ బిజీగా ఉంటుంటే పని మనుషులకి డబ్బులు ఇస్తుంటే ఈ నిద్రమొక్కడు పోయి పాపం ఈయన నరికేసిండు. ఈ దెబ్బతో జంషీదు చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు 1543లో. ఈ విషయం ఇబ్రహీం కుతుబ్ షాకి తెలిసింది. అన్నయ్య తండ్రిని నరికిండు, చక్రవర్తిగా ప్రకటించుకోబోతుందని తెలిసింది. ఈ విషయం మిగతా బహమనీ చక్రవర్తులకి, విజయనగర చక్రవర్తులకు కూడా తెలిస్తే బహమనీ చక్రవర్తుల్లో బీదర్ పరిపాలకుడైన అలీ బరీద్ ఏం చేసిందంటే, మీ అయ్యను నరుకుతావురా నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదని చెప్పి అప్పుడు బీదర్ సుల్తాన్ అలీ బరీదు ఇబ్రహీం కుతుబ్ షాకి వర్తమానం పంపించాడు. బాబు, మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు నువ్వే చక్రవర్తి కావాలని, అందుకని నా ఫుల్ సపోర్ట్ నీకు ఇస్తా, నా సైన్యాన్ని పంపిస్తా, నువ్వు సైన్యాన్ని వేసుకొని బయలుదేరు, నేను కూడా నా సైన్యాన్ని పంపిస్తా, నా సైన్యం నీ సైన్యం పోయి మీ అన్నయ్యని వేసేసి నువ్వు చక్రవర్తి కావచ్చు అని చెప్పి వర్తమానం పంపించిండు. అప్పుడు ఇబ్రహీం కుతుబ్ షాకి ఒక ఉత్సాహం వచ్చింది, తన అన్న మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈయన సైన్యాన్ని పంపిస్తానని ఉంటుందేసింది. ఆ సమయంలో ఏం చేసిండు, ఈయన సైన్యాన్ని పంపించేసరికి కొద్దిగా ఆలస్యమైంది. అప్పుడు ఈడు సైన్యాన్ని వేసుకుని దేవరకొండ నుంచి గోల్కొండ రాజ్యానికి పయనమయ్యే లోపల ఈ జంషీద్ ఏం చేసిందంటే తన సైన్యాన్ని అంతా సమావేశపరిచి, వాడు నా తమ్ముడైనా ఎవడైనా వదలొద్దు, నా తమ్ముడు తల తీసుకొచ్చినోడికి నేను పెద్ద బహుమానం ఇస్తామనేసరికల్లా ఒక్కొక్కళ్ళు కరుడుగట్టిన తీవ్రవాదుల్లాగా తయారయ్యి వీని చంపటానికి వస్తున్నారని తెలిసింది. అప్పుడు వీడి సైన్యం పారారైపోయింది, ఈయన సైన్యం రావటం ఆలస్యమైంది. అప్పుడు ఒంటరి వాడైపోయిండు ఇబ్రహీం కుతుబ్ షా. దీంతో పాపం ఓడిపోయి పరాజితుడయ్యి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే విజయనగర రాజ్యంలోకి వెళ్ళిపోయిండు. ఇది ఇక్కడ వరకు స్టోరీ. ఓకేనమ్మా. మొత్తానికి బీదర్ సుల్తాన్ అయిన అలీ బరీదు ఇబ్రహీం కుతుబ్ షాకి సహాయం చేసింది. ఎందుకంటే బీజాపూర్ ఉంది, బీరార్ ఉంది, అహ్మద్ నగర్ ఉంది, వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు, ఈయన ఒక్కడు సపోర్ట్ ఇచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. భారతదేశ చరిత్రలో జంషీద్ మనం చూడండి, ఇండియన్ హిస్టరీలో అజాతశత్రువు, హర్యంక వంశ పరిపాలకుడైన అజాతశత్రువుని పితృహంతకుడు అంటారు. అంటే తన తండ్రి బింబిసారుని వాడు హత్య చేసింది, అందుకని హంతకుడు అంటారు. అదే మన దక్షిణ భారతదేశంలో, అదే మన గోల్కొండ రాజ్యంలో పితృహంతకుడు అని ఎవరిని పిలుస్తారంటే జంషీద్ని పిలుస్తారు. అక్కడ అజాతశత్రువుని పిలుస్తారు, ఇక్కడ జంషీద్ని పిలుస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్, జంషీదు కుతుబ్ షా చేతిలో పరాజితుడైన ఇబ్రహీం కుతుబ్ షా 7 సంవత్సరాలు, ఇందాక చెప్పుకున్న దానికే మళ్ళీ లింక్ అనమాట, చూడండి రిపీట్, సంవత్సరాలు ఎవరి ఆస్థానంలో జీవితం గడిపాడు అన్నాడు.
ప్రశ్న, జంషీద్ కుతుబ్ షా చేతిలో పరాజితుడైన ఇబ్రహీం కుతుబ్ షా 7 సంవత్సరాలు ఎవరి ఆస్థానాలు జీవితం గడిపాడు? గజపతుల రాజా, దేవరాయల, సదాశివరాయల, శ్రీకృష్ణదేవరాయల అంటే ఇక్కడ రాజు పేరు ఇచ్చిండు. ఆయన ఎవరు? సదాశివరాయలు. సదాశివరాయలు అనే రాజు పరిపాలన చేస్తుంటే ఆయన ఆస్థానంలోకి పోయిండు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఆన్సరు, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇది, కానీ ఇక్కడ ఇది కాదు పెట్టాల్సింది. అసలు రాజైన సదాశివరాయలకి ఈ ఇబ్రహీం కుతుబ్ షాకి ఎలాంటి అటాచ్మెంట్ లేదు, అది ఫ్రెండ్షిప్ లేదు, ఏదీ లేదు. కాకపోతే సదాశివరాయల ఆస్థానంలో మంచి హీరోగా మంచి సేనానాయకుడిగా ఉన్న వ్యక్తి అలయ రామరాయలు. అలయ రామరాయలు అనే వ్యక్తి ఈయనకి బెస్ట్ ఫ్రెండ్. ఎవరికి? ఇబ్రహీం కుతుబ్ షాకి. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే అలయ రామరాయలు రాయలసీమ ప్రాంతం వాడు, రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు. ఈ అలయ రామరాయలకి బతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేసుకుందామని చెప్పి అప్పుడు చదువుకోవటానికి పోయిండు. ఎప్పుడు? కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించినాక మంచిగా పరిపాలన నడుస్తున్నప్పుడు రాయలసీమ నుంచి గోల్కొండ ఏరియాకి చదువుకోవటానికి పోయిండు. పోతే విషయం ఏంటంటే అక్కడ కులీ కుతుబ్ షా కొడుకైన ఇబ్రహీం కుతుబ్ షా వాడికి క్లాస్మేట్ అయ్యాడు. ఇద్దరు బాగా క్లోజ్, బావా అనుకుంటూ బాగా క్లోజ్గా ఉన్నారు. అలయ రామరాయలను ఇబ్రహీం కుతుబ్ షా బాగా క్లోజ్గా ఉన్నారు. ఒకటే క్లాస్ కావటం వల్ల బావా అనుకుంటూ టిఫిన్లు చేయటం, భోజనాలు చేయటం, ఒకే కంచం ఒకే మంచం. ఆ తర్వాత విషయం ఏంటంటే కొన్నాళ్ళకి ఇబ్రహీం కుతుబ్ షాని వాళ్ళ డాడీ కులీ కుతుబ్ షా రమ్మన్నాడు. నిన్ను దేవరకొండకి ప్రతినిధిగా పెడతా, చదివింది చాలు కానీ ఇక రా అని చెప్పిండు. అనేసరికల్లో వాడు బయలుదేరి, అరే బావా నేను మా నాన్న పిలుస్తాను, నన్ను దేవరకొండకు ప్రతినిధిగా పెడతాడంట, నేను వెళ్తున్నా, నువ్వు చదువుకోరా అంటే, లేదు బావా నువ్వెక్కడో నేను అక్కడని చెప్పి అలయ రామరాయలు కూడా వచ్చిండు. వచ్చి ఇబ్రహీం కుతుబ్ షా అమ్మటి వచ్చి కులీ కుతుబ్ షా కలిశారు. ఎవర్రా ఈడంటే నా బెస్ట్ ఫ్రెండ్, నాతో పాటు చదువుకుండు, వాడు రాయలసీమ, పాపం అక్కడ ఏ ఉద్యోగం లేదంటే నా దగ్గరకు వచ్చిందంటే, అప్పుడు మీరిద్దరూ నా కలిసి ఉంటే మాత్రం పరిపాలన సక్రమంగా ఉండదు, మీరిద్దరు కనుక దేవరకొండకు పోతే దేవరకొండ ఒకప్పుడు నా రాజ్యంలో ఉండేదని నేను చెప్పుకోవాల్సి వస్తుంది, మీరిద్దరు బావా అనుకుంటూ క్లోజ్గా ఉంటారు, పరిపాలన మీద దృష్టి పెట్టరని చెప్పి, అరే నీ ఫ్రెండ్కి నా దగ్గరే గోల్కొండలో ఉద్యోగం ఇస్తా, నువ్వు మాత్రం దేవరకొండ బోరా అని చెప్పిండు ఇబ్రహీం కుతుబ్ షాకి. అయినా కూడా వీళ్ళిద్దరు క్లోజ్గా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఇది జరుగుతుంటుంది. గమ్మత్తు ఏంటంటే కొన్నాళ్ళకి దేవరకొండకు వాడుంటాడుగా, కులీ కుతుబ్ షాతో వీడు గొడవ పెట్టుకుంటాడు. అలయ రామరాయలు పెట్టుకొని నాకు ఉద్యోగం ఏమవుతుంది, నేను వెళ్ళిపోతానని చెప్పి, బావా మీ నాన్న మంచోడు కాదు, నాకు ఊకే లేనిపోని ఆంక్షలు పెడతాడు, నేను నీ అంత మంచోడు కాదు మీ నాన్న అని చెప్పి వీడు బయలుదేరిండు. యాడికి పోతావు బావా అంటే, విజయనగర సామ్రాజ్యం అని ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం వాళ్ళు హిందువులు, నేను కూడా హిందువుని, అందుకని మాకు అక్కడ ఎత్తుక్కుంటని చెప్పి ఉద్యోగానికి పోయిండు. పోతే వీడిని శ్రీకృష్ణదేవరాయలు ఇంటర్వ్యూ చేసిండు. ఎవర్రా నువ్వు అంటే, నాది రాయలసీమ, నేను గోల్కొండ రాజ్యంలో ఉద్యోగం చేసినని చెప్పిండు. అమ్మయ్య, గోల్కొండ రాజ్యంలో వీడు ఉద్యోగం చేసినంటే వాళ్ళ బలాలేంది బలహీనతలు ఏంది అంత వీడికి తెలుసు అని చెప్పి వెంటనే ఎవరు అపాయింటెడ్ అన్నారు, నేను జాయిన్ చేసుకుంటా అన్నాడు. మొత్తానికి అలయ రామరాయలు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉద్యోగం జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిన తర్వాత ఏం చేసిందంటే, వీడి మంచితనాన్ని చూసి కృష్ణదేవరాయలు వాళ్ళ బిడ్డ నుంచి పెళ్లి చేసిండు. ఆ తర్వాత విషయం ఏంటంటే, కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఇగో ఫస్ట్ అచ్యుతదేవరాయలు, తర్వాత సదాశివరాయలు వరుసగా చక్రవర్తులు అయ్యారు. రాజులు మారారు కానీ హీరో మాత్రం దుమ్ము లేపుతుంది అలయ రామరాయలు. వీడు చెప్పిందే వేదం అన్నట్టు నడుస్తుంది విజయనగర సామ్రాజ్యంలో. ఇప్పుడు స్టోరీ చూడండి. జంషీద్ వల్ల ప్రాణహాని ఉందని భావించిన ఇబ్రహీం కుతుబ్ షా సింహాసనం తర్వాత సంగతి, ప్రాణమే నిలబెట్టేటట్టు లేదని చెప్పి ఆ సమయంలో ఏ రాజ్యానికి పారిపోయిందంటే విజయనగర సామ్రాజ్యానికి పారిపోయాడు. విజయనగర సామ్రాజ్యానికి ఎందుకు పారిపోయిందంటే, అలయ రామరాయలు తన మిత్రుడు అక్కడ సేనాపతిగా ఉన్నాడు కాబట్టి వాడికి వర్తమానం పంపించిండు, బాబా మా అన్నయ్య జంషీద్ నన్ను చంపాలని ప్లాన్ చేస్తాడు, ఆలీ బరీద్ నాకు సహాయం చేసిండు కానీ అది కరెక్ట్గా ఉపయోగపడలేదు, మరి నువ్వు సైన్యాన్ని పంపిస్తావా బావా అని చెప్పి అలయ రామరాయలకి వర్తమానం పంపించిండు. అప్పుడు ఈడే ఉన్నాడు, బావా ఇది కరెక్ట్ టైం కాదు, మీ అన్నయ్య గారు పెద్ద దుర్మార్గుడు, నేను సైన్యాన్ని పంపించే లోపల మీరు ఎక్కడ హంపి విజయనగరం నుంచి నీ గోల్కొండ రాజ్యానికి సైన్యం వచ్చే లోపల కొన్ని రోజులు పట్టవచ్చు, అందులో మీ అన్నయ్య సామంతులంతా మనకెందుకు సపోర్ట్ ఇస్తారు, మీ అన్నయ్యకి సపోర్ట్ ఇస్తారు, నేను తెలంగాణ ఏరియాకి రావాలంటే ఎక్కడెక్కడో జిల్లాలు మారి గోల్కొండకు రావాలి, ఆ తెలంగాణ జిల్లాలో ఉన్న వాళ్ళంతా మీ అన్నయ్యకి సామంతులు, నేను వాళ్ళందరితో యుద్ధం రావాలంటే చాలా టైం పడుతుంది, నా మాటిని నువ్వు సైలెంట్గా నా దగ్గరకు వచ్చేసాయి, నేను తర్వాత సమయం చూసి నా సైన్యాన్ని ఇచ్చి పంపించి మీ అన్నయ్యని చంపించి నిన్ను గోల్కొండ పరిపాలకునిగా పెడతా బావా అని చెప్పి మాట ఇచ్చండి అలయ రామరాయలు. అందువల్ల ఇబ్రహీం కుతుబ్ షా సామాన్యత జరుపుకొని అలయ రామరాయల ఆస్థానాన్ని పోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు
7 సంవత్సరాలు. అంటే వాళ్ళ అన్నయ్య జంషీద్ 1543 నుంచి 1550 వరకు పరిపాలన చేసిండు. ఈ 7 సంవత్సరాల పాటు వాడు అక్కడే ఆ రాజస్థాన్లో ఉండిపోయింది విజయనగర సామ్రాజ్యంలో. ఇంత స్టోరీ ఉందమ్మ దీంట్లో. ఇప్పుడు డైరెక్ట్ బిట్టేమో రాజు సదాశివరాయలు, సేనాపతి అలయరామరాయలు. అలయరామరాయలు ఎవరికి ఫ్రెండ్ అంటే ఇబ్రహీం కుతుబ్ షాకి. ఇబ్రహీం కుతుబ్ షా ఫ్రెండ్ అయిన అలయరామరాయలు మొదట ఎక్కడ ఉద్యోగం చేసిందంటే గోల్కొండ రాజ్యంలో ఉద్యోగం చేసింది కులీ కుతుబ్ షా దగ్గర. అలయరామరాయలు ఎవరికి అల్లుడు అంటే శ్రీకృష్ణదేవరాయలకు అల్లుడు. వాళ్ళ బిడ్డ మోహనాంగి, ఆమెనే ఏమంటారంటే ప్రత్యేకంగా తిరుమలాంబ అంటారు. మోహనాంగిని ఇంకో పేరు తిరుమలాంబ అంటారు. తిరుమలాంబకి ఇచ్చి పెళ్లి చేశారు. ఓకేనా, అంత స్టోరీ ఉంది. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.